రాముణ్ణి తయారు చేసింది విశ్వామిత్రుడండి. విశ్వామిత్రుడి పనిచేసేవాడు కావాలి. రాముడు హాయిగా అయోధ్యలో తండ్రి దగ్గర ఉండి ఠుమక చలత రామచంద్ర బాజత పేంజని అని పాటలు పాడుకుంటూ ఉండేవాడు. అద్దంలో నాకు సూర్యుని చూపించమని. లేదు దశరథ నీ పిల్లోని నాకు ఇవ్వు అని తీసుకెళ్ళిన తర్వాత అడవిలో చూపిస్తాడు. పెద్ద పెద్ద గుట్టల్ని చూపిస్తాడు. ఎముకల గుట్టలు, పుర్రెలు, ఎముకలు గుట్ట చూపిస్తే విశ్వామిత్ర ఏమిటిది అని అడుగుతాడు. గురువుగారు ఏమిటిది అంటాడు. అంటే ఇవంతా కూడాను ధర్మం కోసం పోరాడినటువంటి ఋషులు మునులు వీళ్ళ మీద రాక్షసులు అత్యాచారం చేసి చంపితే ఆ చనిపోయినటువంటి మహాత్ముల యొక్క గుట్టలు, కంకాళాల గుట్టలు ఇవి అంటాడు. ఆ క్షణంలో ఆ బాలరాముడు ప్రతిజ్ఞ చేస్తాడండి. ఏమని ప్రతిజ్ఞ చేస్తాడంటే తులసీదాస రామాయణంలో చెప్తారు. నిశచర హీన కరవు మహి భుజ ఉఠాయ ప్రణకీని. భుజములు ఎత్తి రాముడు ప్రతిజ్ఞ చేస్తాడు, ఈ ప్రపంచాన్ని రాక్షస విహీనంగా చేస్తానని. సో రాముడిలో నేను ఈ ప్రపంచాన్ని రాక్షస విహీనంగా చేస్తానన్న ప్రేరణ ఇవ్వగలిగిన విశ్వామిత్రుల్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. రాముడు ఆటోమేటిక్గా తయారవుతాడు. కాబట్టి ఈ సమాజం కోసం పనిచేసేటటువంటి ఒక శక్తి, దాని సంఘటననండి, సంస్థానండి, పేరు పెట్టండి, పేరు పెట్టకపోండి, ఈ రకంగా విశ్వామిత్రుడికి ఏమొచ్చింది? రాముడు రాక్షసులను చంపితే రాముడికి పేరు వచ్చింది, పెళ్ళి రాముడికి అయింది, విశ్వామిత్రుడికి ఏమైంది? విశ్వామిత్రుడు రామాయణంలో కేవలం రాముల వారికి ఆ ఎముకల గుట్టలు చూపించి అదిగో హోమాల్ని రాక్షసులు ధ్వంసం చేస్తున్నారు కాపాడమని చెప్పి అంటాడు. అదిగో తాటకి దాన్ని వధించు, తాటకిని వధించు, అది స్త్రీ అని చూడక దాన్ని వధించు అంటాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు ఎక్కడ పోయాడు? ట్రిగ్గర్ నొక్కిన తర్వాత, స్విచ్ వెలిగించిన తర్వాత విశ్వామిత్రుడి పాత్ర లేదు రామాయణంలో. ఈ దేశానికి విశ్వామిత్రుల అవసరం ఉన్నది. విశ్వామిత్రుల్ని తయారు చేసేటటువంటి వ్యవస్థని మనం బలోపేతం చేస్తే రాములు ఆటోమేటిక్గా పుట్టుకొస్తారండి.